అల్లు అర్జున్ మీద వివాదం ఎలా ఉన్నా గానీ, సంజయ్ థియేటర్ ఘటన వివాదం ఎలాగున్నా గానీ, ఆయన కేసులు ఎదుర్కొంటున్నా గానీ, ఒకవైపు మాత్రం 'పుష్ప 2' సినిమా అనేది ప్రభంజనం సృష్టిస్తా ఉంది. యాక్చువల్లీ ఏంటి అంటే, దేశంలోనే ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన సినిమాగా 18 అంటే 1830,00,00,000 చిల్లర రాబట్టిందని చెప్పేసి మనకైతే ట్రేడ్ వర్గాలైతే చెప్తా ఉన్నాయి. ఇండియాలోనే అత్యధికంగా వసూలు రాబట్టిన మూవీ వచ్చేసి 'బాహుబలి 2'. 'బాహుబలి 2' ఆల్ టైమ్ రికార్డ్‌ని కూడా 'పుష్ప' అయితే బ్రేక్ చేయడం జరిగింది. కాకపోతే ఇంకా 'పుష్ప 2' రికార్డు ఇంకొక రికార్డ్ అయితే బ్రేక్ చేయాల్సింది. ఏంటంటే 'దంగల్' మూవీ. అమెరికా నటించిన 'దంగల్' మూవీ మనందరికీ తెలుసు. ఆ 'దంగల్' మూవీ దాదాపు 2,000,00,00,000 పైనే వసూలు చేసింది. అయితే ఇలాంటి సందర్భంలో మరి 'పుష్ప 2' ప్రపంచవ్యాప్తంగా 2,000,00,00,000 వసూలు చేస్తదా? లేదా? అని తెలవాలి. ప్రస్తుతానికైతే 'బాహుబలి 2' రికార్డులైతే బ్రేక్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ హైయెస్ట్ గ్రాస్ మూవీగా నిలబడడం జరిగింది. మరి ఈ యొక్క మూవీ ఇంకా 150,00,00,000 అయితే 'దంగల్' మూవీని రీచ్ చేస్తుంది అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. మరి ఈ 150,00,00,000 వసూలు చేస్తుందా లేదా అని చూడాలి. కాకపోతే 'పుష్ప 2' క్రేజ్ చూస్తుంటే మాత్రం పక్కాగా 'దంగల్' మూవీని కూడా కొట్టేటట్టుంది. దేశంలోనే అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా నిలవడానికి అవకాశం ఉందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా గానీ అల్లు అర్జున్ మీద కేసు ఎలా ఉన్నా గానీ ఈ సినిమా మాత్రం ఒకవైపు ప్రభంజనం అయితే సృష్టిస్తా ఉంది. ఈ యొక్క ఇష్యూ మీద మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఒక కామెంట్. థాంక్యూ.